నమస్తే మంచిగున్న రానుల్లా నేనైతే మస్తున్నా ఇలా ఖతర్నాక్ వార్తలలా బొచ్చడి ముచ్చట్లున్నాయి మరి ముందుగా ఏం చేద్దాం నెతికి తెలియుద్దాం పాండ్రి కడియం వర్సెస్ గులాబీ మస్త్ అయితాంది గలాట ఢిల్లీకి పోయిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అందరిని కలిపిండ్రు మరి పెద్దోళ్ళు మస్తు పైకం వచ్చింది శ్రీశైలం మల్లన్నకు గల్లెపెట్టెల పడ్డాయి బయటి దేశపు నోట్లు కుస్తీల్లా హుషారు పెంచిన ఆడోళ్ళు మస్తు పట్టింది కుస్తీ అంటాండ్రు చూసినోళ్ళు రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోతనే ఉంటాడేందక్క సారు ఇల్లు ఆడనా ఈడనా ఏ ఊకో పనులు కావాలంటే తిరగద్దా పెద్దోళ్ళంతా ఆడనే ఉంటారు ఇంట్లో ఊసుంటే గిట్ట పనులు అయితాయా నీ తీర్పాటు పాడవడా ఎందుకట్లంటావు ఏమో మళ్ళీ పోయిండుగా మరి ఢిల్లీకి ఇప్పుడెందుకు పాపం వీళ్ళంతా పెద్దోళ్ళ కిందనాయే మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ బుదరకిచ్చుతందుకో ఏమో అది సరే కానీ సార్ ఎందుకు పోయిండు దీని వెనుక మతలబేందో ఎరికేనా అట్లా నజరేద్దాం పాండ్రి కాంగ్రెస్ వాళ్ళు అంటే ఢిల్లీకి పోతారు అంటే ఢిల్లీకి పోతారని అనుకుంటారు కొందరు అయినా పనులు కావాలంటే పోవద్దా ఇవానం ఎక్కద్దని సపోర్ట్ చేస్తారు ఇంకిందరు ఏవలేమన్నా కానీ ఢిల్లీలో పెద్ద సార్లతో మీటింగ్ పెట్టిర్రు సీఎం రేవంత్ రెడ్డి సారు భట్టి సారు మీనాక్షి మేడం మహేష్ గౌడ్ సారు ఇట్లా అందరు పోయిర్రు ఢిల్లీకి కాంగ్రెస్ లా జర అలుగులు నడుస్తున్నాయని ముచ్చట ఓపెన్ టాకేనాయ్ ఈ అన్నిటి మీద అరుచుకొని ఎన్నికల గురించి అరుచుకున్నాడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద సార్లు ఇక తెలంగాణ రాజకీయం ఎట్లుంది మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్ లోట్లు ఎట్లా పడ్డాయి పథకాలు ఏమంటున్నాయి పనులు ఏడదాకా సాగని అడిగి ఆన్సర్లు ఎరకైనాక అటెనక అలుగుల మీద ఉన్న జరం తరుచుకోరట పెద్ద సార్లు రాజగోపాల్ రెడ్డి సార్ సుతం గారి మీద ఉండే ఆ సార్ ముచ్చట సుతం తీసిర్రట ఆ సార్ది సుతం ఏటో దిక్కు వెళ్తుందట అయితే ఎన్నికలకు ముందు అలుగుల మీద ఉన్న బుజ్జగించేందుకు ఢిల్లీకి పిలిచి నచ్చ చెప్పారు కదా ఇప్పుడు గట్టి నడిచింది అన్నట్టు మంత్రుల నడుమ ఇట్లా పంచాయతీలు గలాటలు కొట్లాటలు లోపట్ల చేసుకునే మంతనాలు ఇడిపోయేటట్టు మాటలను అరుచుకుని తీర్చే పనిలో పడ్డట పెద్దోళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ ఏలుబడి 2 ఏళ్ళు దాటుడు అప్పుడే సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి సీట్లు అచ్చుతోటి చెప్పుకున్నందుకు సర్కార్కు మంచిదే అయిందన్నమాట చేయి పార్టీ కార్యకర్తలు పార్టీకి సర్కార్ కలిసి రావాలి సర్కార్ సాఫీకి సాగిన పరిపాలన పోస్టింగ్లు నియామకాలు నావోళ్ళు వేరేటోళ్ళు కులపొలను చూడకుండా చేయాలని మాట్లాడుకొచ్చిర్రట ఈ అంత ఎట్లున్నా ఏం మాట్లాడిన సుతం బట్టి సార్ కొడుకు సూర్యది మార్చి 5న లగ్గ ఉండుతోటి పెండ్లికి రావాలని కాలటి ఇచ్చినట్టు బట్టి సార్ రేవంత్ సార్కు మొత్తం మీద 9 బొగ్గుగల స్కామ్ తర్వాత రేవంత్ రెడ్డి బట్టి సార్ అని ఇట్లా గ్యాప్ వచ్చేవో కానీ ఢిల్లీ పెద్దలు సెటిల్ చేసినట్టు ఎవరు పోర్రి ఈ ఫోటో అదే చెప్తుంది అనమాట ఇంకిందరు ఢిల్లీలో నడుస్తున్న ఏ సదస్సులా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిండు ఓసారి అది కూడా ఇనుండ్రేది People say on social media that humans are not the most intelligent anymore. AI is more intelligent. AI also has agency, power to decide. An aeroplane can fly only if we tell it. A car will move or stop only if we tell it. AI can order to itself. Combine AI and robotics, machines have both physical and mental capabilities. In this context, it is important when we set an agenda for the future, and AI race has already begun. We see leadership of a few countries, companies, and people. There are 2 ways any country can influence a global trend: use or produce. With AI, we have to both produce and use. India must become a leader in all layers of AI: chips, green energy, data storage, platforms, applications and services. We must create a roadmap to ensure a real leadership in top 3 layers. Secondly,
India must create a war room with center and states to monitor and respond to AI developments. An AI war room for India is crucial because developments in AI can be very quick. Hyderabad can build an AI war room for India with support of Government of India. కడియం శ్రీహరి సారు నిన్న కొన్ని ముచ్చట్లు అన్నుడు ఏమో గాని సారు మీద గరమైతాంది గులాబీ పార్టీ. తెలంగాణ సెంటిమెంట్ తోటి ఇంకొన్నొద్దులు రాజకీయం చేస్తారు అన్నాడు. కాతం ఇక అందరూ అందుకున్నారు పో. మరి ఏమైతాందో ఏమో ఓసారి ఆయన అదిసుతో మరుచుకొని వద్దాం పాన్రి. నిన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు కేసీఆర్ సారును తిట్టిపోసిండు. జాతిపిత అంటాండ్రు. మరి ఎందుకు జనాలకు అత్తలేడు, ప్రజల సమస్యల మీద ఎందుకు ఒట్లాడతలేడు అని తిట్టిండు. ఓపరైతే ఇనుండ్రి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడలేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడియో కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు. మరి జాతిపిత ఎక్కడ ఉంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్తంత. అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాల్లో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెవిటోడికి సంపాదించాలి. మరేమో ఇక గీ తీర్ల మాట్లాడినాక గులాబీ పార్టీ వాళ్ళు ఊకుంటారా? వరుస పెట్టి తిట్టిపోతాండ్రు కడియం శ్రీహరి సారును. ఈరోజు కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని ఎంపీ స్థానంలో ఉన్నట్టు ఎంపీ అవకాశం కల్పిస్తే ఎంపీ అయిన తర్వాత మళ్ళీ వారికి ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పించినాడు కేసీఆర్ గారు. రాజకీయంగా వారికి మళ్ళీ పునర్జన్మని ఇచ్చినాడు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి. ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతూ ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటున్నాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు వేరే అసలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. కడియం శ్రీహరి కేసీఆర్ గారిని ఎవరు జాతిపిత? మరి ఎవరురా జాతిపిత? నువ్వా జాతిపిత? నీ అల్లుడా, నీ బిడ్డ రేవంత్ రెడ్డా? AK-47 పెట్టుకొని ఉద్యమకారులను కాల్చాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డా? తెలంగాణకు ఏ రోజు కూడా జై తెలంగాణ అనేది నువ్వా? ఆంధ్ర నుంచి వచ్చిన నీ అల్లుడా, నీ బిడ్డ? ఎవరు జాతిపిత? తెలంగాణ కోసం కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి సాధించి 14 సంవత్సరాలు కష్టపడి చివరికి వాళ్ళు తెలంగాణ ఇవ్వరని ఆమరణ నిరాదీక్ష చేసి తెలంగాణ సాధించుకొని 10 ఏళ్ళు సుభిక్షంగా ఉండే తెలంగాణ కోసం పనిచేసినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు జాతిపిత కాదు, ఎవరు జాతిపిత అంటావా? దమ్ముంటే నేను కాంగ్రెస్ పార్టీలకు పోయాను, నేను బీఆర్ఎస్ పార్టీలో లేను అని ఒక్క మాట చెప్పు. నువ్వు మగాడివైతే, లేదా రాజీనామా చేసి నీకు దమ్ముంటే గెలువు మళ్ళీ. అంతేగాని మా భిక్ష మీద బీఆర్ఎస్ గులాబీ జెండా మీద గెలిచి సిగ్గు లేకుండా తిరుగుతున్నావు ఇంకా ముఖం ఏడబెట్టుకొని. కాబట్టి ఇప్పటికైనా నీ మాటలు జాగ్రత్తగా రావాలని ఈ సందర్భంగా మీ ద్వారా నిన్ను తిట్టాలని
మాకు అనిపిస్తాలి. ఎందుకంటే నీదంతా దరిద్రపు బతుకు, నీదంతా ఏంటంటే నిజంగా రాజకీయ వ్యభిచారి ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడంటే నీవే, నిన్ను చూసి చూపెట్టాలి. కాబట్టి నీలాంటి దౌర్భాగ్యం గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము పవిత్రమైన తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, ఎన్నో కేసులు ఎదుర్కొన్న వాళ్ళం. కాబట్టి మేము మాట్లాడి మా నోళ్ళు పాడు చేసుకోదలుచుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి కేసీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. శివరాత్రికి శివుని గుళ్ళు మెరిసిపోయినాయి, పుణ్యక్షేత్రాలు తిరిగిండ్రు, శివయ్యకు జాగారం ఉండ్రు, మొక్కులు పెట్టుకుండ్రు భక్తులు. ఇక శ్రీశైలం, యములాడ, కొమరవెల్లి అని ఆ శివుడు ఏడ ఉంటే ఆడికి పోయిండ్రు భక్తులు భారీగా. అందరూ ఓవుడుకు గుళ్ళకు పైకం సుతా మస్తు వచ్చిందట. ఈ పారి శ్రీశైలం గల్లె పెట్టే సుతం బాగానే వచ్చిందుల్లా. మరి ఓ పారి అవి కూడా ఏం చేద్దాం పాన్రి. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వేయినరా ఆడిపారి గల్లబెట్టలు వేయించిర్రు. గద్దెల కాడ పగడిద్దరాజు, ఓడిబియ్యం, తిరుగువారం ఇట్లా ఏరే గల్లబెట్టలు పెట్టిర్రు. తాప లెక్కలు తేల్చి 13,52,00,000 దాకా వచ్చిందని తెలిసిర్రు. ఇక ఇట్లే శ్రీశైలం మల్లన్న తన గల్లబెట్టలు లెక్క పెట్టిర్రు. ఈడ సుతం ఈ పైకం బాగానే వచ్చిందట. బయట దేశాలకైనా సుతం వచ్చిర్రు భక్తులు. వీళ్ళు వేసిన పైకమే దానికి రుజువు. ఇక నిన్నేంచిన 13 రోజుల గల్లబెట్ట లెక్కలల్లో 5,61,81,535 రాబడొచ్చిందట. 124 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 5 కిలోల 550 గ్రాముల వెండి, 22 అమెరికా డాలర్లు, 10 అరబ్ నోట్లు, 5 సౌదీ అరేబియన్లు, 4 సింగపూర్ డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు, ఇక 1 మలేషియా రింగిట్లు, 100 ఓమన్ పైసలు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, 5 యూరోలు, 1 ఖత్తర్ రియల్లు, 1 ఓమన్ రియల్లు, 100 థాయిలాండ్ బర్డ్స్ వచ్చినాయి. ఇంట్లో 100 నినిపించిన ఓమన్ పైసలు అంటే 20 రూపాయలు, 100 థాయిలాండ్ బట్టలు అంటే 280 కేజీ 300 అనుకోండి. కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా, సెక్యూరిటీ పహారా అడవిట్లు ఏంచిరు పైకం. పైసలేంచంగా గస్తీ అటు తిరగకుండా చూసుడు, మొత్తం నోట్ల కుప్పపోసి పైసలు రాసులకెంచి 10, 20, 50, 100 ఏ నోటు కానోటు పక్కకు పెట్టి అటెనక మిషన్లలో వేయించిర్రు. వాళ్ళు మడత మంచిగా పెట్టితే వీళ్ళు మిషన్లకెంచి వేయించి పక్కకు పెడతారు. గల్లబెట్టలు వచ్చిన పైకం వేయించటోళ్ళు వేరే, బంగారం వెండి చూసేటోళ్ళు వేరే. పాదాలు, ముక్కు పుడకలు, గొలుసులు, కడియాలు వచ్చినాయి సామికి. మొత్తం మీద 6 కోట్లకు దగ్గర వచ్చింది పైకం. ఇదన్నట్టు ఈ 13 దినాల స్వామివారి ఆదాయం. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేను ఎక్కడున్నా నా అనుకునే వాళ్ళు ఇక్కడుంటారు. నా అడుగు పడితే ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫుల్. అబ్బో, ఇప్పటికే అర్థమైందిగా ఎవల గురించో. మన ఆర్త బాలయ్య బాబు గురించి, సారు ఇల్లు గురించి. సరే గాని ఇవాళ మన కథ నాకు వార్తలకు బాలయ్య బాబు వచ్చిండు. అరుచుకుందాం పాన్రి. నిన్నటి సంధి బాలయ్య సారు హిందూపురంలా గాలి తిరిగినట్టు తిరుగుతాండు. ముఖ్యమైన పనులు, శంకుస్థాపనలు, ఇప్పటికే షాల్ చేసిన పనుల పరిశీలన, జనాలతోటి మాట్లాడు గిట్ల మస్తు నడుస్తాంది పర్యటన సార్ది. నిన్న మొత్తం పర్యటన, జనాలను గలుసుడు పెట్టుకున్న సారియాల కొత్తింటికి భూమి పూజ చేపించిండు. ఇప్పటి వరకు హిందూపురంలా ఇల్లు లేదు, అద్దిల్లే సార్కు దిక్కట. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఇప్పుడు 3వసారి సుతం ఏల్వడి ఎత్తవట్టిండు. కానీ అయినా ఇల్లు లేదు సార్కు. మొన్నొకనాడు హిందూపురం పంకపార్టీ ఇన్ఛార్జు దీపికా అక్క పెన్మిటి వేణుసారు ఇల్లు కూడా లేదని ఎడ్డిచ్చినట్టు మాట్లాడితే, ముచ్చటెరికైనా బాలయ్య సారు మనం అనేటట్టుండాలి గాని అనిపించుకునేటట్టు ఉండొద్దనుకుండో ఏమో సారు.
ఎంబడే ఇల్లు కట్టించే పని పెట్టుకున్నాడు. ఇయాల భూమి పూజ చేసిండ్రు సారు భార్య వసుంధరాదేవి మేడంతోటి కలిసి. హిందూపురానికి దగ్గరున్న వన్నమ్మ కాలనీ సర్వే నెంబరు 445/81 సెంట్ల జాగల కడతాన్రట ఇల్లు. ఇండ్లు, స్విమ్మింగ్ పూలు, చిన్నపాటి పార్కు, మస్తు సౌలతులుంటాయట. ఇల్లు లేదన్నోళ్ళ నోటికి తాళం వేసేటట్టే కడతాడు కావచ్చు బాలయ్య సారు. ఈడనే 12 ఏండ్ల సంధి అద్దింట్లుంటారు వచ్చినప్పుడు. అవసరం ఉన్నప్పుడు హైదరాబాద్ కెంచి అత్తడు సారు. ఈడుండడు, గీనతోటి మాకు పనేంది అనుకోరు ఆడున్న జనాలు. ఈడికే 2 సార్లు గెలిచినా 3ఓసారి సుతం మా సారే మాకు కావాలి, ఆయనే మాకు దేవుడు అంటారట ఆడున్న జనాలు. అట్లా 2014, 19, మొన్న 24ల సుతం సార్కే కట్టిండ్రు పట్టం. హైదరాబాద్ నుండి హిందూపురంలా ఏల్వడి చేసుడేందని పతిపచ్చపోళ్ళు ఎంత నెత్తినోరు కొట్టుకొని మొత్తుకున్నా బాలయ్య జై అంటారు సార్ పాలన నచ్చిన హిందూపురం జనాలు. మూడోపారి ఎలక్షన్ల నిలబడే ముందట నామినేషన్ వేసినప్పుడు సార్కు 81 కోట్ల ఆస్తులుండే, అందులో 9 కోట్ల అప్పులున్నాయని చెప్పుకొచ్చిండు. బాలయ్య సార్ భార్య వసుంధర పేరు మీద 140 కోట్ల 38,83,000, కొడుకు మోక్షజ్ఞ మీద 58 కోట్ల 63,66,000 కోట్లు ఆస్తులున్నాయట. మరి గిన్ని ఆస్తులున్నా సార్కు హిందూపురంలో ఇల్లు లేకపోవడేందో ఏమో. ఈ లనుడేమో గాని ఆఖరికి అందరి నోళ్ళు మూయించేటట్టు డోంట్ టాక్ ఓన్లీ యాక్షన్ అంటాడు బాలయ్య సారు. ఇక ఈ సార్కు భాగ్యనగరంలో ఉన్న జూబ్లీ హిల్స్ లా పెద్ద బంగ్లా ఉంది. 2021నే కొన్నాడు సూపర్ ఇల్లు. ఎంత లేదన్నా 15 కోట్లుండే గీ ఇల్లు 9,935 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటది. మస్తు సౌలతులుండే గీ ఇంట్లోళ్ళందరితోటి కలిసి ఉంటారు. అల్లు అర్జున్ సార్ ఇంటికి దగ్గరనే. అది సరే గాని బాలయ్య సార్ మాట్లాడకుండా మనం ఆర్ట్ ఎట్లా క్లోజింగ్ చేసుకుంటాం? హిందూపురంలో చక్కర్లు కొడుతున్న సార్ ఏమంటుండో ఇనుండ్రి. దాన్ని తిరగ రాయాలన్న మేమే అని హిందూపుర ప్రజలు మళ్ళీ నిరూపించి మళ్ళీ నన్ను 3 సార్లు ఇక్కడ గెలిపించి ఏ ఘనత అయితే వాళ్ళు నాకు ఆపాదించారో అదే ఘనతతో ఈ యొక్క పట్టణాన్ని సుందరీకరణ చేయాలని శరవేగంతో ముందుకు దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరికీ, వ్యాపారవేత్తలకు, వివిధ వృత్తుల్లో ఉన్న వారందరూ కూడా దీంట్లో భాగం పంచుకుంటున్నందుకు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హిందూపూర్ మున్సిపల్ కమిషనర్ గారు మల్లికార్జున్ గారు, అలాగే మా చైర్పర్సన్ రమేష్ గారు, అలాగే సిబ్బంది అంతా కూడా ఎంతో కష్టపడి అహోరాత్రులు పనిచేస్తూ ఇక్కడ ఇంకా ముందు ఎక్కువ కాలం ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడ ప్రజలకు త్వరగతిలో ఇవన్నీ పూర్తి చేయాలి ఇక్కడ పనులన్నీ అని వాడు శరవేగంగా అందరూ కన్నుల వృత్తులు పెట్టుకుని పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆగు, యూట్యూబ్ ఆన్ చేద్దాం. అబ్బా కోబా బన్ను. ఇన్స్టాగ్రామ్ చూద్దాం ఒకసారి. ఆగు, ఈడ కూడా కోబా బన్నే. ఫేస్బుక్ చూద్దాం పోని. ఆగో ఈడ కూడా కోవా బన్నే. షీయవా, ఎక్కడ చూసినా నిజంగుల్లా, ఏడ చూసినా కోవా బన్. అయినా తింటే ఏమవుతుందిల్లా ఏమో, నిజం లేదు నిప్పు లేదు కానీ లొల్లి ఎత్తాన్రు. అడగంగా మాట్లాడరాక చెమటలత్తే తప్పు చేసినట్టు అనుకొని చిన్న చిత్రం ఎత్తలేరుగా కొందరు. మనం సుతా ఓ పారి నజరేద్దామా కోవా బన్ను మీద పాన్రి. కుంభమేళలో పూసలమ్మే మోనాలిసా ఫేమస్, తెలంగాణ కుంభమేళ మేడరలో కోవబన్ ఫేమస్. అలా తప్పెంత తడికేందో కానీ ఓ లొల్లి ఎత్తారు కొందరు బన్నును. గంత చిన్నాపురం రెస్టారెంట్లకు పోయి చూస్తారా ఎంత కల్తీ అవుతుందో ఏమవుతుందో అరుచుకుంటారా. తింటివి పైసలు కడితేవి సోంపు బుక్కుంటా ఇంత పేపర్లో మలుచుకుంటా మూతులు తుడుచుకుంటా పుల్లలు నోట్లో పెట్టుకుంటా అత్తివి. ఈడేమన్నా అయినా సుతం అడగరు కానీ చిన్నలను పట్టుకొని సంపక తింటారని గరం అవుతారు కొందరు. అంటే మంచి తిండని కొందరు, కల్తీ బనని ఇంకిందరు లొల్లి ఎత్తారు పో సోషల్ మీడియాలో.
అటు ఇటు పోయి మతాల మీదకి మళ్ళీ ఇందులో వలి అనే గీ అన్న కర్నూలుకి వచ్చి చిన్న బండి పెట్టుకొని అమ్మంగా వాళ్ళు వచ్చి గంతకు ఎట్లు ఇత్తన్నా వీళ్ళ కల్తీ కలిసింది కెమికల్ వేసిన వాడితోటి చెమటలు పట్టినాయి అన్నకు ఏమనన్నో అర్థం కాక ఏం చెప్పన్నో తెలియక పాపం జరంతసేపు సప్పుడేకున్నాడు చాలా చెమటలు పట్టినాయి. సైలెంట్ ఉండుతోటి తప్పు ఒప్పుకున్నట్టు పెద్ద రచ్చ చేసి రామాయకుని పట్టుకున్నట్టు సపోర్టింగ్ చేయబట్టే కొందరు, చిన్నదంతా చేసుకున్నట్టు ఆయన మీద రుబాబైందని కొందరు, కెమికల్స్ కలుపుతారని ఇంకిందరు. మొత్తం మీద సోషల్ మీడియా అంతా ఈయనే ఉండే వరకు పెద్దలు సుతం ముందుకొచ్చిర్రు, మద్దతు తెలిపిర్రు వలి అన్నకు. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సారు ఆఫీస్కి పిలుచుకొని కోవబందిని 25,000 ఇచ్చి గుబులు పడకు నీకు మేము ఉన్నామని చెప్పిండు. ఇటు మంత్రి లోకేష్ సార్ నిన్ను చెప్పన కలుస్తా నీ బండ తొందరలో తినేందుకు ఎయిటింగ్ అని పోస్ట్ పెట్టిండు. తిట్టోళ్ళు తిడితే పొగటోళ్ళు పొగడబట్టే ఉత్త పుణ్యాన్ని ఆపార నాశనం చేస్తారా, పేరున్న పిల్లగాన్ని ఇబ్బంది పెడతారా, ఇక నన్ను ఊకొర్రి మీలో బంద్ పెట్టరు అనమాట కొందరు. ఇవన్నీ జరిసే పక్కకు పెట్టి కోవబంది తినే పిల్లగానితో జరంతా ముచ్చట పెడదాం పాండ్రి. ఎన్ని రోజులు నుంచి తింటున్నావు? చిన్నప్పటి నుంచి. దాంట్లో ఏదో కెమికల్ ఉందని చెప్పినారు, నువ్వు తింటున్నావు ఎట్లా? ఎవరు చెప్పింది? అయితే ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది? మా నాన్న ఎందుకు కొనిస్తాడు? మళ్ళా ఎందుకు కొనిస్తాడు? మా నాన్న ఎందుకు కొనిస్తాడు? ఏం కొనిస్తాడు? కబాబన్. ఎక్కడ దొరుకుతుంది అది? రోడ్డు మీద అమ్ముతారు, లేకపోతే షాప్స్లో కానీ దొరుకుతుంది. ఎంత పడుతుంది అది? 10 రూపీస్. 10 రూపీస్. మరి కబాబన్ తింటే ఏమవుతుంది అన్న? ఏం కాదు, చిన్న ఉన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం దీన్ని. మొన్న వాళ్ళు అంతా అక్కడ ఏం చేసినారో చేసి అవతల ఆయనని అది చేసేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేస్తుంటారు. తింటే తినాలి లేకపోతే లే. వాళ్ళు మైకులు తీసుకొని పోయి వాళ్ళ కాడ ఇష్యూ చేస్తే వాళ్ళు చెప్పు. చెప్పండి సార్. వాళ్ళ దగ్గర మీ పేరేం పేరు? నా పేరు బన్నీ సార్. కవబన్నది ఇష్యూ ఎట్లా చూస్తుంది? అది పాపం వాళ్ళ కడుపు కొడుతున్నారు సార్. వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చి బతకనీకి వస్తే వాళ్ళ కౌబాన్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని వాళ్ళ కడుపు కొడుతున్నారు సార్. ఎన్ని రోజుల నుంచి తింటున్నారు మీరు? ఎప్పుడైనా తిన్నారు? తిన్నాం సార్. ఇప్పుడు గేరికి వచ్చి కౌబాన్ అమ్ముతున్నారు కదా సార్. చిన్నగా ఉన్నప్పుడు అమ్మకాడ పోయి డబ్బులు ఇప్పించుకొని తింటుంటే కదా సార్. కెమికల్స్ ఏమైనా కలుపుతారా? మరి గంతకు ఎట్లు ఇస్తారంటే లేదు రవ్వ పాలు చక్కెర కలుపుతాం అంటారు కొందరు. ఇక రవ్వ అగ్వనేనాయి, చక్కెర తక్కువనేనాయి, పాలు ముచ్చట ఎరికేనాయి. అన్ని చూసుకొని చిన్న బన్ను 10 రూపాయలు పెడతారు. ఎక్కువ పెడితే తినరు కానీ తక్కువైతే అనమాలన్నమాట కొందరు. అయినా మేడారం జాతర ఓడిసి ఎన్నైనా తినాలి కాబట్టి ఇకనైనా బాంధ పెట్టరు ఈ పంచాయతీ. కోబన్ చేసే నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నం కళ్ళలుండే భాష అని అన్న గుబులు పెట్టుకునేట ఆపార మీద బన్నమ్మి ఇంటిని పోషించుకునే గీ అన్న ఆపార దెబ్బతింటది కావచ్చని ఎట్లా బతుకుడని మస్తు ఆలోచన చేసిండట. ఇగో దీంతో గుండెపోటు వచ్చి పానాలు ఇడిచిండట. మేము పాలక వ్యాపారం చేస్తాము. మేడారం జాతరలో పాలక బండిని పట్టుకొని ఫేక్ న్యూస్ పెట్టి మా వ్యాపారాన్ని దెబ్బతీసినారు. దాని మూలంగా మా ఫ్రెండ్ భాష అనే వ్యక్తి తనకు 30 బండ్ల వరకు ఉన్నాయి, ఒక 100 బండ్ల వరకు తయారు చేసి వేస్తాడు. ఆడికాడికి ఆ జీవన ఆధారం చేసుకుంటున్నాడు. అప్పులు కట్టలేక ఆ బాధతో వ్యాపారం ఆగి 4 రోజులు అయింది. ఆ బాధతో తనకు గుండెపోటు వచ్చి ఈరోజు మరణించడం జరిగింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. తన కుటుంబానికి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా లోకేష్ బాబుని కూడా వేడుకునేది ఒకటే, మాకు న్యాయం చేయండి. ఫ్రెండ్ కబాబన్ వ్యాపారం చేస్తుండే షేక్ బాషా అని, నా చిన్ననాటి ఫ్రెండ్. ఆయన వయసు కూడా చిన్న వయసు. ఆయన ఏమంటే ఒక 10 రోజుల కిందట జరిగిన ఇష్యూ గురించి ఆయన ఆలోచించి దాని గురించి బెంగ పెట్టుకొని ఇంకా హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి ఆలోచించి ఆయన 15 రోజుల నుంచి నాతో చెప్తుండే ఆయన. దాని గురించి ఆలోచించి ఆయన అంతా కుంగిపోయి అంతా ఇదైనాడు. దీని గురించి వచ్చేసి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని గురించి ఆలోచించి ఇలాంటి చర్యలు మరీ వేరే వాళ్ళకు కూడా జరగకూడదు. ఇంకా అట్లాంటిది ఇది చేయాలా. అందులో మళ్ళీ ఇతనికి భార్య 2 కూతుర్లు ఉన్నారు వీనికి. శివరాత్రి పూజలు కుస్తీ పోటీలతోటి మస్తు నిండుగా కానొచ్చింది నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ఉన్న రాజన్న గుడి. మస్తు సూపర్గా చేసుకుండ్రు ఇడ సంబరాలు. శివరాత్రి పోయి గిన్ని దినాలైనా ఇప్పుడు ముచ్చటేంది అనుకుంటాన్రా? ఇంకా సాగుతుందుల్లా ఆడ పండగ. ఆఖరి దినం ఎట్లా ఎత్తాన్రో ఎరికేనా? చూస్తే పారేషాన్ అయితారు. మరి చూడుండ్రి. నిర్మల్లా శివుని నిష్ట గొలుతున్న గీ గుళ్ళే మస్తు దినాలు చేసుకుంటారు శివరాత్రి పండుగను. కొన్ని దినాల దాకా సాగుద్ది జాతర. ఆఖరికి కుస్తీ పోటీలు పెట్టి గిఫ్టులు ఇచ్చుడుతోటి బంద్ పడుతుంది పండుగ. మరి చూద్దామా కుస్తీ పోటీలు? కుస్తీ పట్టడం మనతో ఏడైతుంది కానీ చూద్దాం పాండ్రట్లా.
అగ్గగ్గగ్గగ్గో ఎగబడి కలబడి నిలబడనీయకుండా పండబెట్టి ఓడిస్తుంది పోగి చెల్లే. ఎత్తుకు పై ఎత్తి వేసుకుంటే లేవకుండా చేస్తుంది. లేవట్టి ఎత్తేసినా గుంజవతల వారేసిన తగ్గేదిలే దీని తల్లి ఓడదలు అన్నట్టు కుస్తీ పట్టింది లో. ఆడోళ్ళైనా రాండ్రి మొగోళ్ళైనా రాండ్రి తగ్గఫారనుడే లేవట్టి ఎత్తేసుడు అంటుంది అక్క. అగగో ఆఖరికి గెలిచిందిరో చెల్లే. కబడ్ అన్నట్టు కాసేపు చూసి కాళ్ళు అందుకుంది. గంతే ఆఖరికి పండబెట్టి గెలిచి గిఫ్ట్ అందుకుంది. అయితే ఇడ యూపీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర అనే తేడా లేకుండా అన్నిటికాడ నుంచి వచ్చి పడతారట కుస్తీ. ఏ రాష్ట్రమైనా ఏ మనిషి అయినా కుస్తీకి మేము సై అంటారు అడున్న ఆడోళ్ళు. చదివే కాదు అంటిపెట్టుడే కాదు కుస్తీలకు సైతం మేము సై అంటాం. ఆడోళ్ళు అంటే ఉత్తోళ్ళు కాదు మొగలను సైతం పండబెట్టి తోకి కుస్తీ గెలిచేటోళ్ళం అంటారు వీళ్ళు. మొత్తం మీద గెలిచి 10,000 అందుకుర్రు పో. ఈ కుస్తీల మీద సర్పంచ్ సాబ్ ఏం మాట్లాడతాను నేను. మాది పార్టీపీ గ్రామము. నేను పార్టీపీ గ్రామ సర్పంచ్ మడి ప్రవీణ్. మా దగ్గర శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 4 రోజులు జరుగుతాయి. ఫస్ట్ రోజు ఉపవాసం ఉండి సెకండ్ రోజు ఉపవాసాలు విడిచి శివుని కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు. ఒకరోజు అంబల కార్యక్రమం ఉంటుంది. లాస్ట్ రోజు ఇలా కుస్తీల పోటీలు ఉంటాయి. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, యూపీ నుంచి, పర్వని నుంచి అక్కడి నుంచి వచ్చి మల్ల యుద్ధులు వచ్చి ఇక్కడ కుస్తీలు ఆడతారు. అన్ని ఘనంగా జరుగుతాయి. ఇక్కడ స్పెసిఫిక్ గా ఏంటంటే మా గ్రామంలో ఆడపిల్లలు కుస్తీలు ఆడతారు. ఆడపిల్లలు ఎక్కడి నుంచో వచ్చి దగ్గర ఈ రోజు ఒక్క ఆడపిల్ల 2 కుస్తీలు చొప్పున 6, 7 కుస్తీలు పట్టిరు. వాళ్ళు కూడా విన్ అయ్యారు. ఇంత ఘనంగా జరిగి లాస్ట్ కుస్తీ 10,000 రూపాయలు. ప్రజలు నన్ను సహకరించినందుకు ధన్యవాదాలు. వార్తలు చూసిరు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకత్తా. మనం పోయొద్దునా. ఉంటాం మరి.